రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. సంవత్సరంలోని చివరి ఆదివారం రోజున తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడమని శ్రీసభ మనల్ని ఆహ్వానిస్తుంది. యేసు, మరియా, యోసేపులు జీవించిన కుటుంబము. నేటి పట్టణాలు, నేటి పరిస్థితులు మనలను సమాజానికి మూల స్తంభమైన కుటుంబ వ్యవస్థ గురించి, కుటుంబ విలువల గురించి, మరి ముఖ్యంగా క్రైస్తవులుగా, కథోలికులుగా మన కుటుంబాలు పొందుకోవలసిన విశ్వాస విలువల గురించి మనల్ని ధ్యానించమని ఆహ్వానిస్తున్నాయి. మొదటి పట్నంలో సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము నుంచి మనకు సమాజంలో జీవించుటకు, సమాజంలో మన కుటుంబ జీవితాలను మెరుగుపరచుకుంటూ కావలసిన విలువలను మొదటి పట్నంలో ఆలకిస్తున్నాం. రెండవ పట్నంలో కొలసీలకు రాసిన లేఖనందు కేవలం సమాజంలోనే కాకుండా మన విశ్వాస సమాజంలో, విశ్వాస సంఘంలో క్రీస్తు అనుచరులుగా, శిష్యులుగా మన కుటుంబాలలో విలసిల్లవలసిన విశ్వాస విలువల గురించి, ప్రేమ, దయ, కనికరము, ఓర్పు, అన్నిటికంటే ముఖ్యముగా క్షమ, వీటన్నిటిని మించి ప్రేమలో ఎదగమని, ప్రేమను పంచమని, ఆ ప్రేమే మన విశ్వాస జీవితాలకు పునాది అవ్వాలని మనకు ఆహ్వానం పలుకుతున్నాయి. ఒక మన పాటలో ఆలకించినట్లు, ప్రేమే జగతికి మూలం, ప్రేమే దైవ స్వరూపం, ప్రేమే నిత్య జీవం, ఆ ప్రేమే మోక్ష మార్గం. మరి మన కుటుంబాలలో ఇటువంటి ప్రేమలో ఎదుగుతున్నామా? మరి సమాజంలో మనం ఉన్న పరిస్థితులను గమనిస్తూ మన కుటుంబాలను ప్రేమ పదంలో నిలుపుకుంటున్నామా? తిరుకుటుంబము ఎటువంటి పోకడలకు తావివ్వకుండా దేవుని చిత్తాన్ని స్వాగతించి, దేవుని చిత్తాన్ని నిండుగా జీవించి, మరియు దేవుని చిత్తము కోసం పరితపించిన వారే యేసు, మరియ,